విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. మీ సోదరులైనటువంటి మీకందరికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణం ఏమంటే మీరందరూ కూడా విజ్ఞత కలిగిన వాళ్ళే, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళే. ఒకటి ఆలోచించండి, గెలుపు ఓటములు అనేది సహజంగా ఏ ఎలక్షన్లు పడినా ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. వైఫల్యాల గురించి ఎందుకు ఓడినారు, ఎందుకు గెలిచినారనే ఆలోచన నేను చెప్పదలుచుకోలేదు. కానీ గెలిచినప్పుడు పార్టీ పరంగా ఎవడి నిలబడినా ఓటు ఎక్కువ ఉండే పేదవాడందరూ కూడా ఏ పార్టీకి ఇష్టం ఉంటుందో అది ఓటు హక్కు. అది పేదవాడుని, మహారాజుని, కోటీశ్వరుని వాళ్ళు ఓటు ఉపయోగించుకునేటప్పుడు పేదవాడికి వచ్చే ఓటు హక్కుని ఉపయోగించుకుంటాడు. పార్టీ గెలిచినాక ఒకవేళ ఏదైనా అంటే ఎలక్షన్లు కాబట్టి ప్రతి ఎలక్షన్లో ఎవడో ఒకడు ఆ పార్టీలో నిలబడతాడు, ఈ పార్టీలో నిలబడతాడు. ఓడిపోయినాక గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఓటు వేయలేదని కేవలం ఎక్కువగా 90% వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పైన, పేదవాళ్ళ పైన పడి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటం, వాళ్ళ యొక్క మానభంగాలు చేయటం, చాలామందిని రకరకాలుగా హింసించటం, చంపటం జరిగితే ఇది ప్రజాస్వామ్యమా? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారా అనేది మీరు కూడా ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. నాకు తెలిసి నేను దాదాపు 50 సంవత్సరాలు 48 సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నాను. ఎక్కడో 1-2 చిన్న చిన్న పర్సనల్ గ్రాట్యుటీ ఎక్కడో 1-2 జరిగి ఉంటుందేమో, కానీ ఈ విధంగా జరగటం ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు అనిపిస్తున్నది. ఎందుకు ఈ మాట అంటున్నానో మీరందరూ కూడా ఒక మానవత్వం ఉన్న మనుషులుగా మనందరూ మాట్లాడాలంటే ఒక తీరు మీరు కూడా గుర్తించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మాటికి వైఎస్ఆర్ పార్టీ ఎవరికి ఓటు వేసినామని ఆ క్వశ్చన్లు వేసుకొని తిరిగేదానికన్నా ఇదే మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, వారికి అన్నీ తెలుసు. దాదాపు ఇప్పుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఆయన్ని ప్రజలు ముఖ్యమంత్రిగా తీసుకున్నారు. ఇంకా 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించాలి.